ఈ డాక్టర్ జట్కాకి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అస్సలు తెలియదు. ఈ నిచ్చిన గొడవంలో కదా పెట్టాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మోటు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. హఠాత్తుగా నిచ్చినమైపోయింది. డాక్టర్ జట్కా మీరు ఎక్కడున్నారు? చంద్ర దేవుడు, నా నడ్డి విరిగిపోయింది. మీరు ఎక్కడున్నారనే కదా అడిగాను. ఎక్కడున్నా ఇక్కడికి రమ్మని అడగలేదు కదా. మరేంటిది? అరే గసిటే, ఉన్నట్టుండి హఠాత్తుగా నా నిచ్చెన మాయమైపోయింది. పైనుంచి కొన్ని ముఖ్యమైన వస్తువులు కిందకి దించాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. లగాయితో పైన అటక మీద ఉన్న సామాన్లు కిందకి దించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇదిగో చూడు, ఇప్పుడు ఎన్ని పుస్తకాలను ఇలా దారికి అడ్డంగా పెట్టాడో. ఈ డాక్టర్ జట్కా అసలు మారడు. నానా గారి ఖజానా ఈ పుస్తకం ఏదో పనికొచ్చేలా ఉంది. వీళ్ళు నన్ను పైకి పంపడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ నా నడ్డి విరిగింది. డాక్టర్ జట్కా, ఇది ఏం పుస్తకం? దీని మీద ఏం రాసిందో చూడండి. నానా గారి ఖజానా. ఏది ఇటివు? ఇదేదో పాత పుస్తకం అయి ఉంటుంది. యాహూ! సముద్రంలో ఖజానా ఉందట. పదండి, మనం వెతకడానికి వెళ్ళిపోదాం. లగైతు, నేను మీ ఇద్దరితో కలిసి ఎక్కడికి రాను. ఖజానా దొరికినా సరే, దొరకపోయినా సరే. నాకు సముద్రం అంటే భయమే, కానీ మీరు ఆ ఖజానాలో నాకు కూడా వాటా ఇస్తాను అంటే నేను మీకు ఓ అద్భుతమైన మందునిస్తాను. ఆ మందు వేసుకున్నారంటే మీరిద్దరూ నీళ్లలో చేపల్లాగే ఊపిరి తీసుకోగలరు, ఈదగలరు, చూడగలరు, మాట్లాడగలరు కూడా. ఏమిటి, మీకు సమ్మతమేనా? సమ్మతమైతే చెప్పండి. ఏంటి మీరు ఏమంటున్నారు డాక్టర్ జట్కా? నిజంగా ఇది సంభవమేనా? అనుమానం ఏమీ అక్కర్లేదు, ఇది సంభవమే నా మిత్రులారా, నా సహోదరులారా. మేము సిద్ధమే. నెంబర్ 1 ఎక్కడికి వెళ్ళాడు? ఎంతవరకు ఏమీ తేలేదు. నేను ఆకలితో అలమటిస్తున్నాను, నా సంగతి ఏమీ పట్టించుకోలేదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు. డబ్బులు ఏమైనా సంపాదించవా లేదా? నేను ఆకలితో అలమటిస్తున్నాను. బాస్, నేను మీకు శుభవార్త తీసుకొచ్చాను. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. శుభవార్త అంటే ఏంటి? అసలు నాకు శుభం అనేది జరిగేది ఉందో లేదో? శుభవార్త అంటే ఏంటంటే, నేను చెప్పే వార్త మీరు వింటే చాలా సంతోషిస్తారు. మోటు పొదురు బతుకుండగా నేను సంతోషంగా ఉండలేను. ఏ పని చేసినా మధ్యలో అడ్డొస్తున్నారు. బాస్, ఈసారి వాళ్ళ పనికి మీరడ్డు వెళ్ళండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. చూడండి నా మిత్రులారా, నా ప్రాణ స్నేహితులారా, ఈ ఫిష్ క్యాప్సూల్స్ వేసుకోండి. ఇక మీరిద్దరూ చేపల్లాగే సముద్రం లోపల అన్ని పనులు చేసుకోవచ్చు. ఏమిటి, మీరిద్దరూ సిద్ధమే కదా? లగాయతు, నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా ఇలాంటి అద్భుతం చూస్తున్నాను. మీ ఇద్దరికి ఇంకొక ముఖ్య విషయం ఏదో చెప్పాలనుకున్నాను, కానీ గుర్తు రావడం లేదే. నీకు గుర్తొచ్చాక తర్వాత చెప్పేద్దన్నయ్య, ఇక నేను ఆగలేను. గుర్తొచ్చింది. సముద్రంలో మీకు గనక ఆకలేస్తే చేపలు ఏవేవైతే తింటాయో ఆ పదార్థాలన్నీ మీకు కూడా తినాలనిపిస్తుంది.
లగాయత్తు అంటే మీరు చెప్పేది సముద్రం లోపల వీళ్ళకి ఆకలేస్తే చేపలు పురుగులు గడ్డే గేదం ఏది కనిపిస్తే అవి పట్టుకు తినేస్తారా? అవును, వీళ్ళకిప్పుడు చేపల లక్షణాలు అన్నీ వచ్చేసాయి. కానీ నాకు నీ గురించి కన్నా మోటు గురించే చింతగా ఉంది. పాపం అతను ఆకలికి తట్టుకోలేడు కదా. మీరేమి దిగులు పడకండి, ఖజానా దొరకగానే మోటుని నేను పైకి తీసుకొచ్చేస్తాను. అలా చూడు మోటు, ఆ మ్యాప్ లో ఉన్న లొకేషన్ దగ్గరికి మనం వచ్చేసాం. మనం దారి తప్పలేదు, సరిగ్గానే వచ్చాం. ఈ ప్రదేశం ఎంత బాగుందో. సర్లే, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అరే ఏంటి, ఏం జరుగుతోంది? అది పట్టి మంచం కాదు, ఆ ఆక్టోపస్. కాపాడు! వచ్చే థ్యాంక్స్ ఆక్టోపస్ అన్నయ్య, మంచి సమయానికి వచ్చావు. బలంగా లాగు లాగు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇది మనల్ని కాపాడటానికి రాలేదు, మనల్ని తినేయటానికి వచ్చినట్టుంది. కాపాడండి! ఏం జరుగుతోంది? వీళ్ళంతా సైన్యంలా మోహరించేశారు. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఓరి భగవంతుడా, మాకు ఖజానా అక్కర్లేదు. మంచిదేవుడా, ఈ ఒక్కసారికి కాపాడు. ఇక నేను ఏ కోరికలు కోరం. కాపాడండి, కాపాడండి. తింటారా? మమ్మల్ని తినేస్తారా? ఎంత ధైర్యం మీకు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాటిని ఎన్ని బాధలు బాధినా లాభమే ఉంది. షార్క్! కాపాడండి. మమ్మల్ని తింటారా? మీ పని అయిపోయింది. అలా చూడండి బాస్, మోటు షార్కుల్ని ఎలా కొడుతున్నాడు. తను చాలా ధైర్యవంతుడు. అలాంటి షార్కుల్ని చెతగొట్టడంలో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు కొడితే షార్కులు దిమ్మ తిరిగి పడిపోతాయో అతనే జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు బాస్. ఆ భగవంతుడు మీ మొర ఆలకించాడు. ఆ షార్కుల్ని ఎడాపెడా చితగొట్టి మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది బాస్. ఏం చేసావు? తెరవండి. బాస్, మీరు మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోరా? నన్ను వాటికి ఆహారంగా వేద్దాం అనుకున్నావా? నీలాంటి వాడిని నమ్మి పక్కన పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. చాలు, ఆపు మోటు. అంత కోపం మంచిది కాదు. త్వరగా ఖజానా వెతికి మనం ఇక్కడి నుంచి బయటపడిపోదాం. నా మాట విను, పదా. భోజనం వెతుకుదామా? నాకు భలే ఆకలిగా ఉంది. నేను భోజనం అనలేదు, ఖజానా అన్నాను. ఖజానా. సమోసా! వదులు, నన్ను వెళ్ళని. మోటు, అవి సమోసాలు కావు, షార్కులు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. డాక్టర్ జట్కా నాతో చెప్పారు. వాడు మన ఆహారం అనుకుంటున్నాడు. తినేసేలా ఉన్నాడు. సమోసా! బాస్, మోటు వీరత్వానికి ఎదురే లేదు. అటు చూడండి, ఒక్కడే అన్ని షార్క్స్ ని ఎలా తరిమి కొడుతున్నాడో. నోరు మూసుకో. ఎప్పుడు చూసినా మోటుని పొగుడుతూ ఉంటావేంటి? నీ బాసు నేనా లేక మోటునా?
మోటు నీ ఆకలి భూతాన్ని కాసేపు పక్కన పెట్టు, త్వరగా రా, మనం ఖజానా వెతుకుదాం. అద్భుతం. ఎందుకో ఏమిటో నాకు తెలియదు, ఎటువైపు చూసినా సమోసాలే కనిపిస్తున్నాయి. అది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు ప్రభావం. మోటు పతులు మీరు ఒక చిన్న పని చేయండి, ఆ ఖజానాకి నా పేరు పెట్టి పంపించండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితను పక్కన పెట్టి ఆ ఖజానాని తీసుకురా. వెనక్కి పారిపోదాం పదండి. ఏమిటి ఇంతవరకు మోటుపత్రులు బయటకు రానేలేదు? ఇదేమిటి, వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? లగాయతు, ఆ వేలు పట్టులోంచి బయటకు అలా వచ్చావు. పెద్దన్నయ్య సారీ, వెరీ వెరీ సారీ. జరిగింది ఏమిటంటే ఆ వేలు మమ్మల్ని మింగేసింది, మాతో పాటు ఖజానా కూడా. మమ్మల్ని బయటికి వదిలేసింది, కానీ ఆ ఖజానాను ఏం చేసిందో తెలియదు. దొంగ మొహంది. ఖజానా దాని కడుపులోనే ఉంది, అలా చూడండి. వేలు తల్లి, నీ కడుపులో ఉన్న బంగారాన్ని ఒకటొకటిగా నాకు ఇచ్చాయి.